చిన్న పిల్లల్లో సాధారణంగా ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్‌గా కోల్డ్, కాఫ్, వైరల్ ఫీవర్స్ అనేవి వస్తుంటాయి. అయితే ఒక 1 ఇయర్‌లో 2-3 టైమ్స్ రావడం అనేది కామన్‌గా కౌంట్ చేయడం జరుగుతుంది. అయితే పిల్లలు పెరిగే కొద్దీ ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఈ ఫ్రీక్వెంట్‌గా వచ్చే కోల్డ్, కాఫ్, వైరల్ ఫీవర్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. కానీ కొంతమంది పిల్లల్లో మాత్రం వయసు పెరుగుతున్నా కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ కావు. దానివల్ల ఫ్రీక్వెంట్‌గా కోల్డ్, కాఫ్, వైరల్ ఫీవర్స్ క్యాచ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్‌గా క్లైమేట్ మారినప్పుడు కానీ, ఏసీలో ట్రావెల్ చేశారనో, ఫంక్షన్స్‌కెళ్ళొచ్చినప్పుడు కానీ, స్కూల్‌లో వేరే కిడ్స్‌కి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తొందరగా క్యాచ్ చేయడం జరుగుతుంది. వీళ్ళలో ఏం జరుగుతుంది? అలా ఇమ్మీడియేట్‌గా యాంటీబయాటిక్స్ వేయడము, కాస్త ఇంప్రూవ్ అయిపోయింది అనుకునేసరికి కండిషను, మళ్ళీ కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ రావడం, మళ్ళీ మెడిసిన్స్ వేయడం. కొన్ని సందర్భాల్లో అయితే సివియారిటీ ఎక్కువుందని చెప్పేసి హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడము, తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కాస్త రెగ్యులర్‌గా కొద్ది రోజుల వరకు మెడిసిన్స్ వాడుతూ ఉండడము, ఇన్‌హేలర్స్ యూసేజ్ రావడము, నైట్ సరిగ్గా నిద్ర పట్టకపోవడము, ఇలాంటి కంప్లెయింట్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. వీళ్ళల్లో కూడా మనము ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏంటంటే న్యాచురల్‌గా కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ అని ఉంటుంది. అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే గ్రాడ్యుయల్‌గా పిల్లల్లో ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్ట్ అవుతూ ఉంటాయి. ఇది కాస్త ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ చేయాల్సొస్తుంది. ఇలా చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు హెవీగా ఇన్ఫెక్షన్ ఎక్స్‌పోజ్ అవుతే మాత్రం ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ టైంలో ఏం చేయాలి? మళ్ళీ అక్యూట్ హోమియోపతి ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ మెడిసిన్స్ బాగా సెలెక్ట్ చేసేసి పిల్లలకిస్తే గనక వెనుకనే ఆ ఫీవర్ కానీ, ఆ కోల్డ్, కాఫ్ కానీ, చెవి నొప్పి కానీ అవి గూడా కంట్రోల్‌కొస్తాయి. ఇలా క్రానిక్ ట్రీట్మెంట్ అనేది కాస్త లాంగ్ టర్మ్ చేయాల్సొస్తది. ఇలా చేసిన సిట్యుయేషన్‌లో ఏంటంటే పిల్లలకు ఈ ముక్కులో కండ పెరిగిందని, ఈ కా సర్జరీ చేయాలనేది, ఈ అడినాయిడ్స్ సర్జరీ చేసి తీసేయాలనేది, టాన్సిల్స్‌కి సర్జరీ చేయాల్సి రావడం అనేది అవసరం రాదు. ఎందుకంటే ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేది మన ఇమ్యూనిటీ సిస్టమ్‌లో ఒక పార్టే. అది మన బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి పనికొస్తుందే కానీ, అది పెద్ద సమస్య క్రియేట్ చేసేది కాదు. ఎప్పుడైతే మనం ఇన్‌బిల్ట్ ఇమ్యూనిటీని నేచురల్‌గా ఇంప్రూవ్ చేస్తామో, ఈ సర్జరీ చేయాల్సిన అవసరము రాదు. వీటితో పాటు పిల్లల్లో కాస్త ఫిజికల్ గ్రోత్ బావుంటుంది. మైండ్ ఫోకస్ ఇంప్రూవ్ అయ్యి, అకాడమిక్ స్కోర్ ఇంప్రూవ్ అవుతాది. వీటన్నిటితో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు.